నాది నేను జీరో, నథింగ్, నాది ఏమీ లేదు. నా ప్రభు ఎంత గొప్ప కార్యం చేశాడంటే నేనే ప్రతిరోజు ప్రేయర్ చేసుకునేటప్పుడు నిజంగా కన్నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఎందుకంటే నేను ఏ పార్టీ దానాన్ని ప్రభువా మీరు నన్ను జ్ఞాపకం చేసుకొని నా పిల్లలను ఇంతగా తీసి అభివృద్ధిలోకి తెచ్చారని నేను ప్రేయర్ చేసుకుంటాను. ఎందుకంటే నా భర్త చనిపోయినప్పుడు బాబు 9th క్లాసు, మరి పెద్ద కుమార్తె 4th ఇయర్ బీటెక్, చిన్న కుమార్తెది ఇంటర్ అయిపోయింది. మరి అటువంటి నన్ను ఏ నిస్సహాయ స్థితిలో ఉన్నాను, ఏమి లేదు, జీరో. మరి ఓన్లీ పెన్షన్ మీద ఉండేదాన్ని. మరి నా పిల్లలు ఆ స్థితికి అంత గొప్ప దేశానికి పోతారని నేను కలలో కూడా అనుకోలేదు. ఇప్పుడైనా ప్రేయర్ చేస్తే నా దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని నేను ప్రతిరోజు ఏడుస్తాను, కృతజ్ఞతలు చెల్లించుకుంటాను. మరి ఈ సంవత్సరం నేను మే 8న వెళ్ళాను యూఎస్కి, ఒంటరిగా పోయాను. ఫస్ట్ టైం పోయినప్పుడు నా బాబు నాతో వచ్చాడు. మరి సెకండ్ టైం పోయినప్పుడు ఒంటరిగా పోయాను. ప్రభువా నేను ఒంటరిగా పోతున్నాను, మరి నాతో మీరు రావాలి, నా చెయ్యి పట్టుకోవాలి అని నేను ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినా 23 సాంగ్, మరి 91, మరి 121 ఇవి నాకు బాగా కంఠస్థము, బాగా చెప్పుకుంటూ ఉంటాను. నేను ఫ్లైట్లో కూర్చున్నప్పుడు కూడా కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ అని, నువ్వే కదా నా సహాయం అని నేను ప్రభువును ధ్యానించుకుంటూ పోతాను. ఫ్లైట్లో ప్రయాణం చేసేటప్పుడు మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు అయిపోయింది. నేను దిగేసరికి అక్కడ చికాగోలో దిగేసరికి మొత్తం న్యూ టెస్టిమెంట్ అంతా అయిపోయింది. ఫ్లైట్లో ఉన్నప్పుడు నేను నిద్రపోయింది లేదు. నా ప్రభువుకు ప్రార్థన చేయడము, తర్వాత బైబిల్ చదవడం, న్యూ టెస్టిమెంట్ అంతా అయిపోయింది. నిజంగా నా దేవుడు నాతో ఎంతగా ఉన్నాడంటే ప్రతి విషయంలో ఆయనకు మొరపెట్టితే చాలు ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు. మరి నేను అక్కడ ఉన్నప్పుడు నా పెద్ద కుమార్తె ఏడ్చింది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే నాకు ప్రెగ్నెంట్ కొరకు ఏడుస్తున్నానమ్మా, ప్రేయర్ చేయని. ఆమె 40 days ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకుంది. సరేలే బాగా ప్రేయర్ చేశాను. నెక్స్ట్ మంత్కే మరి దేవుడు ఆమె పట్ల కనికరం చూపించి ఆమెకు కన్సీవ్ అయింది. మరి ఇప్పుడు 8th month బిడ్డకు. మరి అదే రీతిగా కుమారుడు నేను పోయిన తర్వాత నేను 9th దిగాను యూఎస్లో, 10th వాడిది కాన్వకేషన్ ఉండింది. మరి తర్వాత కుమారుడు ఉద్యోగం కొరకు ప్రయాసపడుతున్నాడు. ఫోన్ చేశాడు, అమ్మ నా కొరకు నువ్వు ప్రార్థన చేయమ్మా, ఇంటర్వ్యూ ఉంది అని. సరే ప్రేయర్ చేసినప్పుడు ఒకటి అమ్మ వస్తుంది తప్పకుండా అని చెప్పాడు. మరి రెండవది జరిగింది, అప్పుడు ప్రేయర్ చేయమని చెప్పాడు. నాకు ప్రేయర్ అన్ని అప్పగిస్తే నేను వంట చేస్తున్నా నా హృదయం అయితే దేవునితో కనెక్ట్ అయి ఉంటుంది, ప్రార్థన చేస్తూ ఉంటాను. మరి వంట చేసిన పడుకున్న నిద్ర పట్టదు, చేతులు జోడించి ప్రేయర్ చేసుకుంటూనే ఉంటాను. 4 గంటలకు లేస్తాను, ప్రార్థన చేస్తాను. నా కుమారుణ్ణి దేవునికి అప్పగించాను. బాబు నేను ఒక్కదాన్నే కాదు, నువ్వు కూడా ప్రార్థన చేయాలి, అడుగు దేవుణ్ణి, పట్టుదలగా అడుగని. మరి దేవుడు అద్భుత రీతిగా కుమారుడికి 4th monthలోనే జాబ్ ఇచ్చాడు. ఇద్దరికైతే 1.5 year వచ్చింది. కుమారునికి అయితే 4th monthలోనే జాబ్ వచ్చింది. అది పెద్ద పోస్ట్ అంటాం. మళ్ళీ జాబ్లో చేరినాక ఒకటే బాధ, అమ్మ నేను ఈ జాబ్ చేయలేను, నాకు చాలా పెద్ద పోస్ట్ వచ్చింది, నాకు అస్సలు అర్థం కావట్లేదని చెప్పాడు. బాబు భయపడకు, దావీదు గొర్రెలు కాసుకునేవాడు, మరి అంత ఇశ్రాయేలీలకు యూదా వారికి రాసైనాడు నాన్న, నువ్వు కూడా ప్రార్థన చేయి, జ్ఞానం ఇస్తాడు, అంత గొప్ప జనాన్ని పరిపాలించే జ్ఞానం ఇచ్చాడు కదా అని చెప్పి వాడిని బలపరిచి ప్రార్థన చేశాము. మరి లండన్ నుంచి ఒక ఆఫీసరు ఎప్పుడు మీటింగ్ తీసుకుంటాడమ్మా, ఆయనకి స్ట్రిక్ట్గా చెప్తుంటాడు అని చెప్పాడు. అలాంటి వాళ్ళని కూడా మారుస్తాడు నాన్న, నువ్వు ప్రార్థన చేయి, నేను ప్రార్థన చేస్తానన్నాడు. ఆయన మరి ఒక 1 month తర్వాత వచ్చాడు, యూఎస్కి వచ్చాడు, లండన్లో ఉంటాడు ఆయన. వచ్చినప్పుడు కుమారునితో ఎంత క్లోజ్గా మరి సుమన్ అని అందరు పోయిన తర్వాత బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాడంట, అవి ఎట్లా చేయాలి, ఏదో ఫైర్ వాల్స్ అంటే ఏదో
అవన్నీ ఎట్లా చేయాలి అని అంత టీచ్ చేసి మళ్ళీ రెస్టారెంట్కి పోయి తినిపించి నాతోనే ఉండు, నా రూమ్లో ఉండు అని ఇంత ఏ ఆఫీసర్ చెప్తారండి? ఇదంతా దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థన విని కుమారుని అంత ప్రేమగా దయగా చూశాడు. ఇప్పుడు సెట్ అయిపోయాడు, ఏ ప్రాబ్లం లేదు. ఈ జ్ఞానం ఇచ్చిన దేవుడికి నిజంగా వేలాది వేల కృతజ్ఞత.